టీడీపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా పశ్చిమ గోదావరి. అప్పటి మిత్రపక్షం బీజేపీతో కలిసి అన్ని స్థానాలను కైవసం చేసుకుంది ఆ పార్టీ. టీడీపీని స్థాపించిన దగ్గర నుంచి ఈ జిల్లా ఓటర్లు ఎక్కువగా ఆ పార్టీ పక్షాన నిలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా పశ్చిమ ఓటర్లు టీడీపీకే వెన్నుదన్నుగా నిలిచారు. 2014 ఎన్నికలలో ఏకపక్షంగా తీర్పు వెలువరించారు. అటువంటి జిల్లాలో ఈసారి ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. రాజకీయ పార్టీలే కాదు, ఓటర్లలో రోజు రోజుకు ఫలితాలపై టెన్షన్ పెరిగిపోతోంది. పోలింగ్ కి ముందు ఆ తర్వాత కూడా రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం మూడో ప్రధాన పార్టీగా జనసేన బరిలో నిలవడమే. దాంతో ఓటర్ల నాడి ఎవరికి అంతుపట్టని విధంగా తయారైంది. బయటి వర్గాల్లో టాక్ ఎలా ఉన్నా టీడీపీ, వైసీపీలు మాత్రం ఈసారి జిల్లాలో తామే మెజార్టీ స్థానాలు సాధిస్తామని చెప్పుకుంటున్నాయి. జనసేన కూడా తాము గట్టి పోటీ ఇచ్చామని అంటోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో మాదిరే ఈసారి కూడా పోలింగ్ భారీగానే జరిగింది. గతంతో పోలిస్తే కొంచెం తగ్గినప్పటికీ అది పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. జిల్లాలో 2014 ఎన్నికల్లో 82.79% ఓట్లు పోలవగా ఈసారి 82.19% పోలింగ్ నమోదైంది. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు రాజకీయ పార్టీలోనే అసలు సందడంతా నెలకొంది. తామే ఎక్కువ సీట్లు గెలవబోతున్నామని ఇరు ప్రధాన పార్టీలు నమ్మకంగా చెబుతున్నాయి. అధికార తెలుగుదేశం అంచనాల విషయానికి వస్తే ఆ పార్టీ నాయకులు భారీగా సీట్లు సాధిస్తామని లెక్కలు కడుతున్నారు. ఈసారి కూడా పశ్చిమ గోదావరిలో 12 అసెంబ్లీ సీట్లకు తగ్గకుండా తాము గెలుస్తామని దానికి కొన్ని కారణాలు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా పసుపు కుంకుమ, పెన్షన్ల పెంపు, రైతు సుఖీభవ పథకాలపై టీడీపీ నమ్మకం పెట్టుకుంది. ఈ 3 పథకాలతో పాటు చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాజధాని అమరావతి నిర్మాణాలు తమకు మరింత కలిసొచ్చే అంశాలుగా వారు చెప్పుకొస్తున్నారు. ఈ పథకాల వల్లనే మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ఓటు వేశారని, ఈ పరిణామం తమకు అనుకూలంగానే ఉంటుందని టీడీపీ నాయకుల అంచనా. ఇక వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీ నేతలు కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరిలో ఒక్క సీటు కూడా తాము గెలవలేదని, ఈసారి మెజారిటీ అసెంబ్లీ సీట్లు గెలుస్తామని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, అవినీతి అనే 2 కారణాలతో పాటు జగన్ ప్రకటించిన నవరత్నాలు తమను గెలిపిస్తాయని వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. మూడో ప్రధాన పార్టీగా రంగంలో ఉన్న జనసేనలో పెద్దగా అంచనాలు కనిపించడం లేదు. పోలింగ్ ముందు వరకు చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీ ప్రభావం ఉంటుందని భావించినా పోలింగ్ జరుగుతున్న సమయంలో ఆ పరిస్థితి కనిపించలేదు. దీంతో ఆ పార్టీ వర్గాలు కాస్తంత నిరాశలో కూరుకుపోయాయి. అయితే జిల్లాలో కనీసం 2-3 స్థానాలనైనా గెలుస్తామని జనసేన నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరంలో గెలుపు తమదేనన్న ధీమాను ఆ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమలో సీట్లు గెలుపుపై ప్రధాన పార్టీల నేతలు ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. మరి ఎవరి అంచనాలు నిజమవుతాయో తెలియాలంటే కౌంటింగ్ వరకు ఆగక తప్పదు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.